హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కుష్కా. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు లంచ్ బాక్సుల్లోకి డిఫరెంట్గా, టేస్టీగా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 12 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన పుదీనా, కొద్దిగా కరివేపాకు, హోల్ గరం మసాలా, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 1 బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా కొత్తిమీర. రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, కొంచెం షాజీరా, కొద్దిగా జాపత్రి వేసి 2-3 నిమిషాలు మసాలా దినుసులు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. చూసారా, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ను వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మసాలా పేస్ట్ వేయడం వల్ల కుష్కా టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక రుచికి సరిపడా కల్లుప్పు వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ సాల్ట్ని వేయడం లేదండి, కల్లుప్పుని వాడుతున్నాను. మీరు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 4 గ్లాసుల వాటర్ని పోసి ఒకసారి కలుపుకుందాం. నీళ్లు మరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా, నీళ్లు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టిన రైస్ని వేసి ఒకసారి కలుపుకొని నేను ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. మూత పెట్టుకొని 20 నిమిషాలు ఉడికించుకుందాం. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అడుగు నుంచి కలుపుకొని ఇలా సమానంగా చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే కొద్దిగా కట్ చేసిన పుదీనా, కొంచెం కొత్తిమీరని వేసి మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ రెసిపీని చాలామంది కుష్కా రైస్ అని, కుష్కా బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ, డ్రై బిర్యానీ అని కూడా అంటారు. చూసారా, రైస్ చక్కగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకుందాం. మనం ఏ రైస్నైనా వేడి మీద కలిపితే మెత్తగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 10 నిమిషాలు, 15 నిమిషాల తర్వాత కలుపుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ కుష్కాని డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు,
లేదంటే ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వెజ్ కుష్కా రెడీ. ఈ వెజ్ కుష్కా రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.